పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బుద్ధ అవతారం రాజు సీనియర్స్ ర్యాంకింగ్ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న టెన్నిస్ విజేతలకు మంత్రులు నిమ్మల రామానాయుడు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏడీసీ చైర్మన్ మంతన రామరాజు, క్లబ్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ, భగవాన్ రాజు సభ్యులు పాల్గొన్నారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ సేవాభావం కలిగిన క్షత్రియులకు గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నారని, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం క్షత్రియులను గుర్తించి 10,000 రూపాయలు ఇచ్చిందని, త్రిపురలో మరో అల్లూరి సీతారామరాజు చూస్తామంటూ కాస్మో క్లబ్ పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. చెప్పినట్లుగా సేవా కార్యక్రమాల్లో, ఆపదలో, కష్టాల్లో ఆదుకునేటువంటి ఆ వర్గానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తే తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది అనేటువంటి విషయంలో ఎప్పుడు కూడా నేను ఆ మాట మీద కట్టుబడి ఆ రోజు, అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏపీఐసి చైర్మన్గా మా క్షత్రియ ముద్దు బిడ్డ ఈ రామరాజు గారికి చైర్మన్గా, ఏపీఐసి చైర్మన్గా ఇవ్వడం కానీ, అదేవిధంగా మరి గత నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిద్రపోయినటువంటి త్రిపులార్కి మరి ఇలా ఉప సభాపతిగా నిజంగా ఆయన సీట్లో కూర్చుంటే ఆ యొక్క స్పీకర్ పదవి ఏదైతే ఆ చైర్కే నిండుదనం వచ్చింది. మళ్ళీ ఒక ఆనాటి అల్లూరి సీతారామరాజుని ఈరోజు మళ్ళీ మా త్రిపులార్లో మనందరం కూడా చూసుకున్నాం. మరి ఆయనకి ఒక ఉపసభాపతి మన ప్రాంతంలో ఉన్నటువంటి క్షత్రియ బిడ్డకి ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్ చైర్మన్గా మన భీమవరం కనకరాజు సూర్య గారికి చైర్మన్గా ఇవ్వడం, అంటే ఈ రకంగా ఒక నెల రోజుల సమయంలోనే మనకి 3 మేజర్ పదవులు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతానికి రావడం, అందులోనూ అందరికీ ఉపయోగపడేటువంటి మేలు చేసేటువంటి ఆ క్షత్రియ సమాజ వర్గానికి పదవులు రావడం వ్యక్తిగతంగా కూడా నాకు కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకొకటి కూడా మన మంత్రి సత్యనారాయణ రాజు గారికి కూడా మళ్ళీ అది కూడా భవిష్యత్తులో కూడా ఆయన్ని కూడా అటెండ్ చేస్తాం. అంటే ఈ రకంగా ఒక ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఆ క్షత్రియులకి గుర్తింపు, గౌరవం ఈరోజు ఇవ్వడే కాదు, రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి మీతో పాటు మేము కూడా నడుస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.